Hello everyone, welcome back to Social People. This is your social science teacher Sheikh Suhail and mentor. So, welcome back to another lecture. If you are welcome back to another boring lecture, if you're not interested or you're forced to study, or welcome back to another interesting lecture, or if you're an interesting animal, welcome back to another curious lecture. By the way, ఈరోజు మనం ఏ లెక్చర్ స్టార్ట్ చేయట్లేదు. ఈరోజు మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. లిజన్ మీ. ఇది వీడియో 1. ఎవరు వినాలి? క్లాస్ 10 స్టూడెంట్స్ వినండి నన్ను. సో ఈరోజు మనం యాక్చువల్లీ సోషల్ సైన్స్ గురించి స్టడీ చేయబోతున్నాం. అంటే ఏంటి సోషల్ సైన్స్? ఈ వీడియోలో మనం ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చేస్తాను. వాట్ ఈస్ సోషల్ సైన్స్? హౌ ఇట్స్ ఇంపార్టెంట్? ద క్వశ్చన్ యూ నీడ్ టు ఆస్క్ మీ or the question you need to ask yourself, it would be very appropriate. Can we score 100 of 100? I'll answer it. What are the myths of social science? Lot of myths. చాలా కట్టు కథలు ఉన్నాయి ఈ సబ్జెక్ట్ గురించి చెప్తాను. 10th పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మబ్బుల్లో నుంచి కొంచెం బయటికి రండి. సెప్టెంబర్ వచ్చేసింది అనమాట. సెప్టెంబర్ వచ్చేసి ఇట్స్ ఆల్రెడీ 8 సగం సెప్టెంబర్ మంత్. నేను ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు ఇది సెప్టెంబర్. సో సెప్టెంబర్ ఆల్రెడీ ఆన్ యువర్ వే. సో సెప్టెంబర్ వచ్చేసింది. మీరు ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ యూ మే బీ ఫ్రమ్ స్టేట్ బోర్డ్, సిబిఎస్ఈ, ఎనీ బోర్డ్ ఎగ్జామ్, ఎనీ బోర్డ్. కానీ సోషల్ సైన్స్కి మాత్రం ఎన్సీఆర్టీ సిలబస్. సోషల్ సైన్స్కి మాత్రం సిలబస్ వేరే ఉండదు, కానీ బుక్స్ మాత్రం ఎన్సీఆర్టీసే. సో మబ్బులో నుంచి కొంచెం బయటికి రండి రియాలిటీలోకి. ఇప్పుడు మీకు హార్డ్లీ 4-5 months ఫర్ ఎగ్జామ్స్. అప్పుడు మీరు సోషల్ సైన్స్ పేపర్ని టాకిల్ చేసే విధంగా ఉండాలి. అదే ఎప్పుడు మనం టాకిల్ చేయగలుగుతాం? ఎప్పుడైతే మన దగ్గర ఇనఫ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్ ఉంటేనే. సో క్లాస్ 10 స్టూడెంట్స్ కొంచెం ట్రై టు ఫోకస్ ఆన్ సోషల్ సైన్స్. మీ క్లాస్ 10లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? మీ క్లాస్ 10లో మ్యాక్సిమం మ్యాథ్స్, సైన్స్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు స్టూడెంట్స్ అయితే మనం, అండ్ హిందీ, సోషల్ సైన్స్. ఓకే, 6 సబ్జెక్ట్స్, మినిమం 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఎనీ అదర్, మినిమం అయితే 6 సబ్జెక్ట్స్ కంపల్సరీ, 2 లాంగ్వేజెస్ అండ్ 2 కోర్ సబ్జెక్ట్స్. సో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సోషల్ సైన్స్, ఈ అన్ని సబ్జెక్ట్స్ కంటే డిఫరెంట్ అయినదే మన సబ్జెక్ట్, అదే సోషల్ సైన్స్. ఎలా డిఫరెంట్? చాలా డిఫరెంట్. మీరు ఊహించరు. అంటే మీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఒక పర్స్పెక్టివ్, ప్రీ జడ్జ్మెంట్ ఇచ్చేస్తారన్నమాట కొంతమంది. సోషల్ సైన్స్ అబ్బో ఒక సోది సబ్జెక్ట్, బోరింగ్, వస్తారు బుర్రకథ చెప్తారు, మేము తలూపుతాం, అయిపోయింది. ఎగ్జామ్ వచ్చింది, సోది రాస్తాం, సినిమా రాస్తాం, పాటలు రాస్తాం, ఎట్టకట్ట పాస్ అవుతాం, అయిపోయింది. సోషల్ సైన్స్ అయిపోయింది. ఎంతకొంత పాస్ అయ్యాం, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయాం. నో యూస్. అనా పైసకి కూడా ఇలాంటివన్నీ పనికిరాదు. ఒకవేళ మీరు ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉన్నారా, ఇప్పుడే ఆపేయండి. ఎందుకంటే సోషల్ సైన్స్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ విచ్ ఈజ్ బోరింగ్, అన్ఇంట్రెస్టెడ్, వేగ్, ఫాల్టీ. ఈ సబ్జెక్ట్ సోషల్ సైన్స్ అదే కాదు. సో మనం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు మ్యాథ్స్లో అయితే లెట్స్ కమ్ టు ద అదర్ సబ్జెక్ట్స్. మ్యాథ్స్ నేను కంపేర్ ఏం చేయట్లేదు, బట్ లెట్ us ట్రై టు కోరిలేషన్ మ్యాథ్స్ ఎలా ఉంది, సోషల్ సైన్స్ ఎలా ఉంది, డిఫరెన్షియేట్ చేద్దాం. మ్యాథ్స్ ప్రాక్టికల్ బేస్డ్, ప్రూవ్ చేయాలి. యూ నీడ్ టు ప్రాక్టికలీ అప్లై, ప్రాక్టీస్ మ్యాథమెటిక్స్, సమ్స్, థీరమ్స్, జామెట్రీ, Pythagoras theorems, lot of theorems ఉంటాయి మ్యాథమెటిక్స్లో. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ బై ద వే. మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ సోషల్ సైన్స్. కమ్ టు సైన్స్ ఏంటి? బయాలజీ, కెమిస్ట్రీ,
ఫిజిక్స్, ఇవన్నీ మ్యాథమెటిక్స్తో కోరిలేషన్ అనమాట. ఫిజిక్స్ కావాలంటే యూ నీడ్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్. సో కమ్ టు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లిటరేచర్స్, ఇవన్నీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇవన్నీ ఏంటి లాంగ్వేజ్ లిటరేచర్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బేసిక్ ఫౌండేషన్. లాంగ్వేజ్ ఈజ్ వెరీ బేసిక్ ఫౌండేషన్. బేస్ లేకపోతే మీరు ఎన్ని స్టేట్స్ అయినా కట్టండి, వెరీ వీక్. ఒక్క గట్టి క్వశ్చన్ బిల్డింగ్ పడిపోవడం ఖాయం. అండర్స్టూడ్? సో లాంగ్వేజ్ షుడ్ బి యువర్ ఫస్ట్ స్ట్రాంగెస్ట్ బేస్. నెక్స్ట్, సోషల్ సైన్స్. సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాజ్ అండ్ ఎఫెక్ట్ మీద పనిచేస్తాయి. కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఈ అంటే 99% అక్యురసీతో ఉంటాయి అన్నమాట సైన్స్ సబ్జెక్ట్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ 2+2 = 4. మీరు ప్రూవ్ చేసిన 2+2 4 వచ్చింది. 99% అక్యురసీ. కమ్ టు సోషల్ సైన్స్, అక్యురసీ లెవెల్స్ ఉన్నాయిలే కానీ 99%, 80% accuracy no one can't achieve. Social science is a subject where every opinion having its own reasons. Every opinion ki దాని యొక్క స్టాండర్డ్ బేసిక్స్ లెవెల్స్ ఉంటాయి, ఫౌండేషన్స్. సో ఈ సబ్జెక్ట్ని మీరు మ్యాథ్స్లా ప్రాక్టికాలిటీ అంటే ఒక థియరీ సబ్జెక్ట్స్, బేసికలీ సోషల్ సైన్స్ థియరీ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ని మీరు చాలా అంటే థియరాటికల్ వేలో చూడాల్సిన అవసరం. థియరాటికల్ వేలో ఈ సబ్జెక్ట్స్ని మీరు అడ్రస్ చేయాలి. అడ్రసింగ్ ద సబ్జెక్ట్ థియరాటికల్ వేలో. పాయింట్ నెంబర్ 1 టు బి నోటెడ్, ప్రీ జడ్జ్మెంట్స్ ఆ వలలో పడకండి. సోషల్ సైన్స్ ఇస్ అ బోరింగ్ థింగ్, అది పనికిరాంది, జాబ్లెస్ సబ్జెక్ట్, అది చదివితే నెక్స్ట్ ఏం చేస్తాం మనం? పాయింట్లెస్. ఆల్ పాయింట్లెస్ బిహేవియర్స్ అండ్ పాయింట్లెస్ స్టేట్మెంట్స్. ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. I'm a social science enthusiastic, pure background from social science studies. So jobless subject ante I'll come to the next. మనం ప్రీవియస్ ముందు వీడియోలో చూస్తాం. You will know the answers. Why jobless? How it is jobless అనేది. So social science always needs a theoretical concept అన్నమాట. క్రిటికల్లీ అనాలిసిస్ ఉండాలి సోషల్ సైన్స్లో. ఒక రిలీజియన్ ఉంటే ఆ రిలీజియన్లో పీపుల్ ఈ పర్టికులర్ ట్రెడిషన్, పర్టికులర్ కస్టమ్ని ఫాలో అవుతుంటే ఎందుకు ఆ కస్టమ్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అని స్టడీ చేసే సోషల్ సైన్స్. సో లెట్ us I will try to answer these questions. What is social science? Social science అంటే ఏంటి? My simplified answer of what is social science is you the one seeing the screen in your bed, on your table. You is the social science. నువ్వే సోషల్ సైన్స్. నువ్వు ఒక రిలీజియన్లో ఉన్నావు, సోషల్ సైన్స్. నువ్వు ఖర్చు పెడుతున్నావు మనీని, ఎకనామిక్స్, సోషల్ సైన్స్. వాట్ ఈస్ యువర్ lineage background, history. What's your religion? You are in a family, sociology. What's your ancestor lineage, anthropology. So you are the walking social science అన్నమాట. దట్స్ వాట్. మనం సోషల్ సైన్స్ని డైలీలో, అసలు మనం సోషల్ సైన్స్లోనే ఉన్నాం కానీ మనకు తెలియదు మనం సోషల్ సైన్స్లో ఉన్నామని. ఓట్ చేస్తారు ఇంకా, ఐ థింక్ 10th క్లాస్, సో ఓటింగ్ పవర్ ఇంకా వచ్చి ఉండదు. సో పొలిటిక్స్, సోషల్ సైన్స్. మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు యూ ఆర్ విత్ సోషల్ సైన్స్. దట్ ఈస్ వాట్ సోషల్ సైన్స్ ఇస్. సైన్స్ అనేది 2 points ఆఫ్ ద స్పెక్ట్రమ్ డ్రా చేద్దాం. సైన్స్ అనేది బర్త్ అండ్ డెత్ గురించి చెప్తే, ఈ బర్త్ అండ్ డెత్ మధ్యలో ఉన్న ఈ లాంగ్ లైఫ్ లైన్ ఈ సోషల్ సైన్స్, వేర్ లాంగ్వేజెస్, పీపుల్, సివిలైజేషన్, పొలిటికల్ స్ట్రక్చర్, ఎకనామీ, కాస్ట్, కల్చర్, ట్రెడిషన్స్, బిహేవియర్, ఇండివిజువలిజం, ఇవన్నీ లైఫ్ లైన్లో వచ్చాయి సోషల్ సైన్స్లో. పీపుల్ స్టార్టెడ్ థింకింగ్. సో వాట్ ఈస్ సోషల్ సైన్స్ బ్రాడ్లీ? యూ ఆర్ సోషల్ సైన్స్. సో ఈ ఫిలాసఫికల్ ఆన్సర్ కంటే లెట్ మీ ఆన్సర్ దిస్.
సోషల్ సైన్స్లో మీకు మ్యాక్సిమం మీరేం స్టడీ చేస్తారు? హిస్టరీ ఉండిద్దా, నెక్స్ట్ జియోగ్రఫీ ఉండిద్దా, నెక్స్ట్ పొలిటికల్ సైన్స్ అండ్ economics. ఈ 4 are the core class 10th NCERT rules, NCERT టెక్స్ట్ బుక్, CBSE or స్టేట్ బోర్డ్. ఈ 4 మాత్రం కంపల్సరీ: హిస్టరీ, జోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్. మ్యాక్సిమం పిల్లలు చేసే తప్పు ఏంటంటే, అఫ్కోర్స్ ఎన్సీఆర్టీస్కి హిస్టరీ సపరేట్ ఎన్సీఆర్టీ, జోగ్రఫీ సపరేట్ ఎన్సీఆర్టీ, పొలిటికల్ సపరేట్ టెక్స్ట్ బుక్, ఎకనామిక్స్ సపరేట్ టెక్స్ట్ బుక్స్, సపరేట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. కానీ మీరు వీటన్నిటిని సోషల్ సైన్స్ అంబ్రిల్లాలో చదువుతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అనేవి సపరేట్ సబ్జెక్ట్స్ అయినా, సపరేట్ టెక్స్ట్ బుక్స్లో పెట్టిన ఈ సబ్జెక్ట్స్ అనేవి ఇంటర్లింకబుల్ సబ్జెక్ట్స్. మీరు ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్స్ని ఇంటర్లింక్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు సోషల్ సైన్స్ ఒక రియల్ రూట్, కాజ్ అండ్ ఎసెన్స్ తెలిసింది. లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. హిస్టరీ ఈజ్ రిలేటెడ్ విత్ పొలిటికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్ ఈజ్ రిలేటెడ్ విత్ ఎకనామిక్స్ ఈజ్ రిలేటెడ్ విత్ జోగ్రఫీ, అండ్ దీస్ ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్. ఓకే, ఎలా ఇంటర్లింక్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూ గో జమ్మూ కాశ్మీర్కి వెళ్దాం. కాశ్మీర్కి వెళ్తే అక్కడ మనం ఏం అమ్ముతాం? మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. మీరు ఏదర్ అక్కడ ఐస్ క్రీమ్ అమ్మండి, అక్కడ మీరు హాట్ కాఫీ అమ్మండి, ఆర్ హాట్ థింగ్స్, సూప్స్, ఏదో వేడి తాగే ఉంటాయో. వింటర్ సీజన్లో కీప్ అదర్ డిజైన్స్ ఆఫ్ కాన్స్టెంట్, వాట్ ఎవర్ యూ ఆర్ థింకింగ్, కాంట్రాక్ట్కి కాన్స్టెంట్ పెట్టేయండి. వింటర్ సీజన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఐస్ క్రీమ్ అమ్ముతారా, హాట్ డ్రింక్స్ అమ్ముతారా? ఆబ్వియస్లీ మీకు కొద్దిగైనా ఇక్కడ కొంచెం పని చేస్తూ ఉంటే మీరు అమ్మేది మాత్రం హాట్ థింగ్సే, ఎందుకంటే అంత చెల్లో ఎవరు ఐస్ క్రీమ్లు తినరు కాబట్టి. ఓకే, సో ఎందుకు మీరు ఏదైతే అమ్ముతున్నారో, అమ్మేదడం బిజినెస్, అది ఎకనామిక్స్. ఎందుకు మీరు ఓన్లీ ఆ వింటర్ సీజన్లో ఐస్ క్రీమ్ అమ్మకుండా హాట్ థింగ్సే, వేడి పదార్థాలే అమ్ముతున్నారు? బికాస్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ జోగ్రఫీ. ఎందుకంటే ఏదో జమ్మూ అండ్ కాశ్మీర్లో అది హైయర్ లాటిట్యూడ్స్లో పడిద్ది, ఇట్స్ ఇన్ ద మౌంటైనియస్ రీజియన్. సో అక్కడ ఏదైతే ఆల్టిట్యూడ్ పెరిగిద్దో అప్పుడు టెంపరేచర్స్ తగ్గుతాయి. సో జోగ్రఫీ కండిషన్స్. సో సోషల్ సైన్స్లో మరి ఎకనామిక్స్ ఈజ్ రిలేటెడ్ టు జోగ్రఫీ, అండ్ ఈవెన్ వీ కెన్ రిలేట్ విత్ దిస్ హిస్టరీ. అక్కడ కాశ్మీర్లో మీకు ఒక స్పెషల్ టీ, కావా అంట, ఆ టీ కనిపించింది. ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ హిస్టారికల్ ప్రెజెన్స్. ఆ హిస్టరీతోనే, ఆ ఒక స్పెషాలిటీలోనే ఇట్ స్టార్ట్ అట్రాక్టింగ్ టూరిస్ట్ ఇన్ టు ఇట్. జోగ్రఫీ, టూరిజం, అండ్ ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ పొలిటికల్ ఎసెన్స్. సో ఎవ్రీథింగ్ సోషల్ సైన్స్లో ఇంటర్లింకింగ్. మీరు ఎప్పుడైతే హిస్టరీని ఒక సపరేట్గా చూడడం స్టార్ట్ చేశారో, యూఆర్ ఆన్ ద రాంగ్ పాత్. యూ నీడ్ టు ఇంటర్లింక్ సోషల్ సైన్స్ ఫర్ ఎ బెటర్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు హోలిస్టిక్గా ఇంటర్లింక్ చేయకుండా హిస్టరీ ఒక సబ్జెక్ట్గా చదువుతున్నారంటే యూఆర్ రాంగ్. ఐ విల్ డీటెయిల్లీ ఇన్ ఫర్దర్ వీడియోస్లో నేను హిస్టరీ మీద ఒక వీడియో, సపరేట్ సబ్జెక్ట్స్, సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ మీద సపరేట్ అప్రోచెస్, హిస్టరీని ఎలా అప్రోచ్ చేయాలి, జోగ్రఫీని ఎలా అప్రోచ్ చేయాలి, ఐ విల్ మేక్ ఎ డీటెయిల్ వీడియో ఆన్ దట్. డోంట్ వరీ. మనం ఈ వీడియోస్లో మాత్రం బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ సోషల్ సైన్స్ చూద్దాం. నెక్స్ట్, హౌ ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? సోషల్ సైన్స్ ఎందుకు ఇంపార్టెంట్? సోషల్ సైన్సే ఇంపార్టెంట్ అంటాను నేనైతే. యూ మే బి క్రిటిసైజింగ్ మీ, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు పొద్దున నిద్ర లెగిసిన దగ్గర నుంచి రాత్రి అంటిల్ యువర్ స్లీప్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు సోషల్ సైన్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ you're not consciously understanding that is it important. ఎందుకు కాన్షియస్లీ మీరు అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారు? ప్రీ జడ్జ్మెంటల్ అంటాను నేనైతే. ప్రీ జడ్జ్మెంటల్ అంటే ఏంటి? ప్రీ జడ్జ్మెంటల్ అంటే ఒక మనిషి ఈ సబ్జెక్ట్ ఎలా ఉంది అని మీకు చెప్తారు, కానీ మీరు ట్రై చేయలేదు, ఆ సబ్జెక్ట్ మీరు చదవలేరు, కానీ ఏ మనిషి చెప్పేస్తాడు మీకు ఈ సబ్జెక్ట్ ఎలా ఉంది, ఇలా ఏం చెప్తాడు? బోరింగ్,
సోచ్ సబ్జెక్ట్ అసలు వస్తారు ఏందేందో చెప్తారు, మేము నిద్రపోతాం. సోషల్ సైన్స్ పీరియడ్ అంటేనే మంచి స్లీపింగ్ పీరియడ్ అనమాట, కంఫర్టబుల్గా నిద్రపోయే పీరియడ్ అనమాట. ఎగ్జామ్లో ఏం రాస్తాం, సినిమా రాస్తాం, పాటలు రాస్తాం, మన ఆర్టిస్టిక్ స్కిల్స్ మొత్తాన్ని సోషల్ సైన్స్ పేపర్లో పెట్టేస్తాం అనమాట. ఎందుకు, థియరాటికల్ సబ్జెక్ట్ కదా, మీరు ఏం రాసినా చెల్లిద్ది అలా మీరు అనుకుంటారు, కానీ కాదు. ఇలా కొట్టేస్తారు బోర్డ్ ఎగ్జామ్లో ఇర్రెలవెంట్ ఆన్సర్స్ రాస్తే, జస్ట్ స్ట్రైక్ అవుట్. స్టార్టింగ్ నుంచి ఎండ్ జస్ట్ ఒక లైన్. వాళ్ళకి ఇంక్ వేస్ట్ ఏం కాదు, మీకు మీ లైఫ్ టైం వేస్ట్ అయిపోయింది అనమాట, జస్ట్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద పేపర్. కానీ మ్యాథ్స్లో మీరు అలా రాస్తే ఉపయోగం లేదు. అందుకనే ఎక్కువ మంది మ్యాథ్స్లో దే విల్ ఫెయిల్, బికాస్ మ్యాథ్స్ ఇస్ అ ప్రాక్టికల్ సబ్జెక్ట్. యూ ప్రూవ్ ద థియరమ్, యూ విల్ స్కోర్ ద ఆన్సర్. Science is a practical subject. Write the correct points of the theory, you will get the answer. Social science, individual opinionistic. మీరు ఏం అది మీ ఒపీనియన్ గురించి, బట్ ఏదేదో రాస్తారు. సో సోషల్ సైన్స్లో మిమ్మల్ని గట్టెక్కించడానికి, పాస్ చేయించడానికి టీచర్స్ విల్ ట్రై దేర్ ఓన్. మీరు పాస్ అయిపోయాం అమ్మయ్య అనుకుంటారు, కానీ నేను చెప్తానంటే మీరు ఫెయిల్ అవ్వడమే సోషల్ సైన్స్లో మంచి థింగ్. మీరు ఒకవేళ సోషల్ సైన్స్ మీరు సరిగ్గా చదవకుండా ఏదో సోషల్ సైన్స్లో పాస్ అయిపోయాం అమ్మయ్య అనుకుంటేనే ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే వితౌట్ నోయింగ్ దట్ సబ్జెక్ట్, వితౌట్ నోయింగ్ దట్ లాంగ్వేజ్, మేము జస్ట్ పాస్ అయిపోయాం, మాకు చాలు, ఇది మాకు 30 మార్క్స్, పాస్ అయిపోయాం, సోషల్ సైన్స్ అయిపోయింది, తీరి బుర్ర వేడెక్కిపోతుంది మాకు విని సోషల్ సైన్స్. వెరీ రాంగ్. సోషల్ సైన్స్, హూ ఆర్ యూ, ఇట్ విల్ టెల్ యూ. నువ్వు ఎవరు సోషల్ సైన్స్ చెప్పింది నీవు, వేర్ ఆర్ యూ ఫ్రమ్, నీ ఎగ్జిస్టెన్స్ ఏంటి, ఇట్ విల్ టెల్ యూ. ట్రస్ట్ మీ, రీడ్ ఇట్ విత్ హార్ట్ అండ్ బ్రెయిన్, కోరిలేట్ ఇట్ విత్ ద ఇంటర్లింక్ విత్ సబ్జెక్ట్స్, యూ విల్ నో హూ ఆర్ యూ. ఇది ప్రీ జడ్జిమెంటల్ వల్ల చాలామంది అనుకుంటారు సోషల్ సైన్స్ బోరింగ్ అలా అని, బట్ నో, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మీరు ఎప్పుడు తెలుసుకుంటారంటే వెన్ యూ విల్ గో టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, దెన్ పీపుల్ స్టార్ట్ లెర్నింగ్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ అగైన్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అంతవరకు 10th వరకు బోరింగ్ డాషింగ్ ఫీల్ అయిన సబ్జెక్ట్స్ సడన్గా కాంపిటేటివ్ వరకు వచ్చేసరికి సోషల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్, జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్, మోడర్న్, ఓ మై గుడ్నెస్, అప్పుడు అన్నీ ఇంపార్టెంట్ అయిపోతాయి. మరి అప్పుడు బోరింగ్ ఫీల్ అనేవి ఇప్పుడు ఇంపార్టెంట్ అయ్యాయంటే పనిలేక అయితే గవర్నమెంట్ పెట్టదు కదా సోషల్ సైన్స్ పేపర్స్ను. ఇట్స్ ఇంపార్టెంట్, ఇట్ కెన్ టెల్ యూ ఎగ్జిస్టెన్స్. నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు, రిలీజియన్ ఏంటి, వాట్ యూఆర్ ఫాలోయింగ్, వాట్ ఈస్ సొసైటీ, ఆర్ యూ లివింగ్ రియల్లీ ఇండిపెండెంట్లీ, ఆర్ నువ్వు ఇలా జీవించాలి, ఇదే పర్టికులర్ రూల్స్లో జీవించాలి, నీకు ఏమైనా డిక్టేట్ చేశారా? Social science will answer these questions. The question you need to ask, మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వై. గుర్తు పెట్టుకోండి, సోషల్ సైన్స్లో ప్రతి ఒక్క స్టేట్మెంట్కి మీరు అడగాల్సిన క్వశ్చన్ వై, ఎందుకు. ఓకే, ఈ పర్టికులర్ కమ్యూనిటీలో ఈ యొక్క ప్రాక్టీస్ ఉంటే అది ఎందుకు. ఈ వై అనే క్వశ్చన్ మీలో ఉన్న క్యూరియాసిటీని పెంచింది. క్యూరియాసిటీ ఈజ్ అన్ హంగ్రీ బ్రెయిన్ విచ్ నీడ్ లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ టు ఫుల్ఫిల్ ఇట్స్ ఫీడీనెస్. సో మీరు అడగాల్సిన క్వశ్చన్ వై. ఈ పర్టికులర్ థింగ్ ఉంటే, పర్టికులర్ ఎగ్జిస్టెన్స్ ఉంటే మీరు అడగాల్సింది వై. సూపర్స్టిషన్స్ ఉంటాయి, నల్లపిల్లి వస్తే ముందుకి వెళ్ళకూడదని, తాళం చెవి పడితే మనం కూర్చొని కాసేపు చెల్లాలి. మీరు అడగాల్సిన క్వశ్చన్ ఎందుకు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు. ఫుల్ మూన్స్ అప్పుడు కొంతమంది బయటికి వెళ్ళకూడదు, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అంట, అలాంటప్పుడు బయటికి వై. దాట్ సోషల్ సైన్స్, ఇట్ ఆన్సర్ యూ. నెక్స్ట్,
Can we score 100 out of 100 social science? Absolutely. You can score 100 out of 100 in social science when your answers are legitimate, when your answers are very good. మళ్ళీ సోషల్ సైన్స్లో ఆన్సర్ రైటింగ్ ఉంది, ఏదేదో రాసాం. మీకు మీ దగ్గర గుమ్మడికాయ అంత నాలెడ్జ్ ఉందా, దాన్ని ఆ గుమ్మడికాయ అంత నాలెడ్జ్ని పేపర్లో ప్రజెంట్ చేయడం రావాలి. యు ఆర్ వెరీ నాలెడ్జబుల్ థ్యాంక్స్ టు యువర్ డెడికేషన్ అండ్ యువర్ లక్కీనెస్. బట్ ఆ నాలెడ్జబుల్ని మీరు ప్రజెంట్ చేయడం మీకు రాకపోతే మొత్తం నీలిపాలే. ఎందుకంటే నాలెడ్జ్ని ప్రజెంట్ చేయడం రావాలి. దాన్ని ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అంటాం. ఆన్సర్ రైటింగ్ స్కిల్స్, ఒక పర్టికులర్ సినారియోని మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు పేపర్లో అనేది ఇంపార్టెంట్ అయింది ఇక్కడ. ఎందుకంటే ఎగ్జామ్ ఎవాల్యూటర్ ఎవరైతే ఉంటారో క్వశ్చన్ చేసేవాళ్ళు, వాళ్ళు మీరు ముందు కూర్చోరు కాబట్టి మీ పేపర్ క్వశ్చన్ అవుతుంటే మీరు పర్సనల్గా కూడా వాళ్ళకి తెలియదు. అప్పుడు మీ ఈ అబ్బాయి ఎలా రాసుంటాడని ఎలా 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 ఆ టీచర్కి తెలిసిద్ది? బై యువర్ ఆన్సర్స్, బై యువర్ రైటింగ్ స్కిల్స్. 80 to 75% of the people, students, their class 10th, they are from any board, doesn't matters. They don't know the proper answer writing skills. పారా రాస్తారు, ప్యాసేజ్ రాస్తారు, ప్యాసేజ్ సోషల్ సైన్స్లో. అస్సలు ఆ ఎగ్జామినర్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో ఇంత కూడా ప్రెషర్ తీసుకోరమ్మా. మీ ప్యాసేజ్ మొత్తాన్ని చదివి ఆన్సర్ ఇక్కడ ఉందా అని అండర్లైన్ చేసి కొట్టడం ఇంత కూడా ప్రెషర్ తీసుకోరు. ద ఎవాల్యూటర్ ఈజ్ హ్యావింగ్ టైం లిమిట్. ఇంత టైంలో ఎన్ని పేపర్ కరెక్షన్ చేస్తే పర్ పేపర్కి నాకు ఇంత డబ్బులు ఇస్తారు. సో వాళ్ళకి మీరు ఓకే ఈ ప్యాసేజ్ రాసి వాళ్ళు దీర్ఘంగా చదవరు. ఇట్స్ నాన్ ఆఫ్ దేర్ టైం. వాళ్ళ టైం కాన్సెస్, వాళ్ళకి టైం లిమిట్స్ ఉన్నాయి. మోర్ పేపర్స్ మోర్ మనీ. ఓకే, సో మీరు ప్యాసేజ్ రాసారంటే ఇంకా మీరు కళలు కండం ఆపేయాలన్నమాట. 100 out of 100. మరి అలాంటప్పుడు ఎలా రాయాలి? వాట్ క్యాచీనెస్ ఉండాలి ఆన్సర్ రైటింగ్లో? ఐ విల్ టెల్ యూ ఇన్ ఆన్సర్ రైటింగ్ వీడియో హౌ టు రైట్ అండ్ గుడ్ ఆన్సర్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఎస్ యూ కెన్ స్కోర్ 100 out of 100. బట్ ఇక్కడ ఒకటి ఉంది, మీరు దాన్ని రెక్టిఫైయింగ్, మగ్గిఫైయింగ్, మనం చదవాలి, అది ఆడ ఉంది అని మనం చదువుతున్నామంటే మీరు అదే క్వశ్చన్ ఎగ్జాక్ట్గా దింపారు, మీకు అది 100 మార్కులు వచ్చాయంటే గుడ్, యు ఆర్ వెరీ గుడ్ టాలెంటెడ్ ఇన్ రెక్టిఫైయింగ్ అండ్ మగ్గిఫైయింగ్. దాట్స్ ఇట్. మీకు నిజంగా మీరు నేర్చుకుంది డొల్లే, ఏమి లేదంట నేనైతే. ఎందుకంటే రెక్టిఫైయింగ్ మగ్గిఫైయింగ్తో మీరు జీవితంలో నేర్చుకుంది ఏమి ఉండదు సోషల్ సైన్స్లో. మీరు సోషల్ సైన్స్ జీవితంలో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేరు సోషల్ సైన్స్ని. సోషల్ సైన్స్ ఇంప్లిమెంటేషనా, అది కూడా ఉందా అంటారు కొంతమంది. ఎస్, అది ఉంది. ఐ విల్ లెట్ యూ లెర్న్, ఐ లెట్ యూ నో ఇన్ మై ఫర్దర్ వీడియోస్. ప్లీజ్ స్టే ట్యూన్. సోషల్ సైన్స్లో మొత్తం ఒక వీడియో చెప్పలేను. ఇట్ విల్ గెట్ లెంతీ అండ్ యూ విల్ ఫీల్ బోర్. ఎందుకంటే స్టూడెంట్స్ దీస్ డేస్ ఆర్ ఓన్లీ పర్మిటెడ్ టు 30 seconds కాన్సన్ట్రేషన్ రీల్. మీరు 30 minutes, 1 hour, 2 hours అంటే సినిమా అంటే అది వేరే కేటగిరీ. మళ్ళీ మన పర్టికులర్ థింగ్ మీద 30 seconds కంటే కూర్చోలేకపోతున్నారు మన స్టూడెంట్స్, బికాస్ దే ఆర్ దాట్ బిజీ. హూ నోస్, చూద్దాం ఎంత బిజీయో బై ద. సో మీకు 100 out of 100 వచ్చినా ఇఫ్ యూ ఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్ దెన్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అంట, వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్. మ్యాథ్స్లో మీరు మ్యాథ్స్ నేర్చుకుంటున్నారు అంటే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినా, బయట మార్కెట్కి వెళ్ళినా క్యాలిక్యులేషన్ మీరు చేస్తున్నారా లేదా? ఎడిషన్, సబ్ట్రాక్షన్, బేసిక్ థింగ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్. సో అందుకనే మీరు నేర్చుకోవాలి మ్యాథ్స్ని. బట్టి కొట్టలేరు మ్యాథ్స్ని అస్సలు. అట్లీస్ట్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్లో ఫర్ ద సేక్ ఆఫ్ మార్క్స్ గెయినింగ్ మీరు బట్టి కొట్టవచ్చేమో. మ్యాథ్స్లో అయితే బట్టి కొట్టే ఛాన్సే లేదు అసలు. మీరు నేర్చుకోవాల్సిందే. అందుకే చాలామంది మ్యాథ్స్లో ఫెయిల్ అవుతారు. మ్యాథ్స్ కష్టం అంటారు, బట్ దే డజంట్ షో దట్ లెర్నింగ్ ఇంట్రెస్ట్. సోషల్ సైన్స్లో అయితే ఏదో ఒకటి రాసేయండి, పాస్ అయిపోతాం. ఎందుకంటే వాళ్ళకి
సోషల్ సైన్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అనే ఆ కాన్షియస్నెస్ తెలియదు, వాళ్ళు ఆ మొబ్బుల్లో ఉండిపోతారు. సో కమ్ అవుట్ ఫ్రమ్ దాట్, బికాస్ సోషల్ సైన్స్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మిత్స్ 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 అంటే ఏంటి? అపోహలు. చాలా అంటే చాలా మిత్స్ ఉన్నాయి సోషల్ సైన్స్ గురించి. వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ థింగ్, బోరింగ్, నిద్ర. సోషల్ సైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్లీపింగ్. అన్బిలీవబుల్. మీకు నిద్ర వస్తుంది అంటే ఫస్ట్ వన్ థింగ్, మీరు బాగా లంచ్ తర్వాత పీరియడ్ ఉంటే మీరు బాగా భోజనం చేసి కూర్చున్న నిద్ర, అదొక హ్యూమన్ టెండెన్సీ, లివ్ ఇట్. ఓకే, ఎనీ పీరియడ్ ఆఫ్టర్ ద లంచ్ ఈజ్ ఆల్వేస్ డ్రౌజీ, సో డోంట్ సే అబౌట్ దాట్. మీకు మార్నింగ్ సోషల్ సైన్స్ పీరియడ్ అండ్ యూ ఫీల్ బోరింగ్ అంటే ద ఫాల్ట్ ఈజ్ అండర్ యూ అంటాను. బికాస్ మీరు ప్రీ జడ్జ్మెంట్లో ఉన్నారు. సోషల్ సైన్స్ అంటే బోరింగ్ సబ్జెక్ట్, సోది, దండగా విండం. ప్రీ జడ్జ్మెంట్ నుంచి బయటికి రండి. మీరు ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకుని ఉన్నారు, సోషల్ సైన్స్ అంటే ఇది, మ్యాథ్స్ అంటే ఇది అని. నో, యూఆర్ ఇన్ రాంగ్ వే. యూ నీడ్ టు క్యూరియాసిటీ లెర్నింగ్, ట్రై టు నో వాట్ ఇస్ ఇట్ ఈస్. సో ఇక్కడ మీకు వై అనేది మీరు తెలుసుకోవాలి. సపోజ్ బోరింగ్ అంటున్నారు మీరే, ఎందుకు బోరింగ్ అని మీరే ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేయండి మిమ్మల్ని మీరే. నాకెందుకు బోరింగ్ అనిపిస్తుంది సోషల్ సైన్స్ అనేది? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ప్రీ జడ్జ్మెంట్లో వచ్చేసారు సోషల్ సైన్స్ బోరింగ్ అని. బట్ యూ హ్యావ్ నెవర్ ట్రై టు మేక్ ఎన్ అటెంప్ట్ టు నో వై ఇట్ ఈస్ బోరింగ్. వై? నెక్స్ట్ మిత్ వచ్చేసి, you will not find social science it doesn't have any future. It's an very flawed statement. Social science ki future ledanedi na. You are living on base of social science. మీరన్నారు సోషల్ సైన్స్ ఫ్యూచర్ లేదని, 100% రాంగ్. జాబ్స్ లేవంటారు, నో స్కోప్ ఆఫ్ జాబ్. ఐ విల్ మేక్ ఎ డీటెయిల్ వీడియో ఆన్ ఇట్. ప్లీజ్ గో త్రూ ఇట్, వెయిట్ ఫర్ ఇట్. లెట్ మీ బిల్డ్ సమ్ క్యూరియాసిటీ ఇన్ యువర్ పీపుల్ టు లెర్న్ సోషల్ సైన్స్. బికాస్ దీస్ డేస్ సోషల్ సైన్స్ ఈజ్ లైక్ కట్టలు బుక్స్ బోరింగ్వి. ఉల్లిపాయలకి వేస్తారు కొంతమంది అయితే ఆఫ్టర్ దర్ 10th. మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు అవే బుక్స్ని కొనుక్కుంటారు అన్నమాట, మళ్ళీ చదువుతారు. That's what. So realize అవ్వండి, start reading now so that you can form a very good base in social science. కష్టపడాల్సిన అవసరం లేదు కాంపిటేటివ్నెస్లో అప్పుడు, if you read now, if you are understanding it now. నెక్స్ట్ మిత్ వచ్చేసి, సోషల్ సైన్స్ అనేది చదువు రాని వాళ్ళు తీసుకుంటారు. మీ ఇంటర్మీడియట్లో అయితే చదువు రాని వాళ్ళు ఏం కోర్స్ అమ్మా, ఎంపీసీ ఉండిద్ది, బైపీసీ ఉండిద్ది, లేకపోతే సిఈసీలో కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటాం, అంతే. ఇంకా మీరు కనుక పొరపాటున హెచ్ఈసీ అన్నారనుకోండి, తెలుసు అందరికీ. కాకపోతే హ్యుమానిటీస్ అనండి ఎవరికి తెలియదు. మానవత్వం అంటారు హ్యుమానిటీస్ అంటే. అయ్యో, దే ఆర్ జస్ట్ ట్రాన్స్లేటింగ్ దట్ హ్యుమానిటీ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్ ఇంటూ తెలుగు మానవత్వం. ఆ వెంటనే దాని ఒక కంప్లీట్ మీనింగ్ యూ కాంట్ అనలైజ్ ఇట్ కదా. నో, నాట్ ఎట్ ఆల్. మిత్ ఏంటంటే ఇక్కడ చదువు రాని వాళ్ళు తీసుకుంటారు ఇంటర్లో హ్యుమానిటీస్. 100% ఫ్లాలెస్ స్టేట్మెంట్. మీ ఒకవేళ మై వ్యూవర్స్ ఆర్ ఎనీ క్రిటిక్స్ ఆర్ సీయింగ్ దిస్ వీడియో, ప్రూవ్ మీ దాట్ చదువు రాని వాళ్ళు తీసుకుంటారు హ్యుమానిటీస్ అనేది. చదువు రాని వాళ్ళు అసలు, నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఒక ఇండివిజువల్కి చదువు రాకపోతే అసలు తన ఎడ్యుకేషన్లో సోషల్ సైన్స్ అన్ని సబ్జెక్ట్స్ని క్రిటికల్గా ఎలా చదవగలుగుతాడండి? అతనికి చదువు రాదు కదా. చదువు రాని వాళ్ళు తీసుకునే సబ్జెక్ట్ అయితే ఆ చదువు రానివాడు మరి ఎలా చదవగలుగుతాడు? దాట్ ఇస్ ద క్వశ్చన్ లాజికల్లీ ఇఫ్ ఐ ఆస్క్. ఎందుకంటే సోషల్ సైన్స్ రెక్టిఫై మగిఫై రాసేస్తే ఇట్స్ నాట్ అబౌట్ దాట్.
అలాంటప్పుడు సైన్స్ కూడా ఇస్ బేసికల్ థియరాటికల్. సో ఇట్స్ ఎ మిత్ నా. చదువు రాని వాళ్ళు తీసుకుంటారు, యూ ఓన్లీ నో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, బట్ హ్యుమానిటీస్ అనే ఒక సబ్జెక్ట్ స్ట్రీమ్ ఉంది. దానిలో మనం సోషల్ సైన్స్ చదువుతాం, హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, ఆంథ్రోపాలజీ, సోషలాజీస్. యూ డోంట్ నో దాట్, you're not aware. And if you, ఎందుకంటే people started relating education with jobs. People started relating education with jobs అన్నమాట. ఎస్, ఎలా అయిపోయిందంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు జాబ్. ఈ చదువు చదివితే ఈ ఉద్యోగం వచ్చింది. మేబీ సమ్ నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఈ చదువు చదివితే పర్టికులర్ చదువు చదివితే పర్టికులర్ ఎడ్యుకేషన్ వచ్చింది అంటే నువ్వు ఇంజనీరింగ్ చేసావు, సో యు ఆర్ ఓన్లీ ఫిట్ ఫర్ ఇంజనీరింగ్ జాబ్సా? నో. నువ్వు ఎంబీబీఎస్ చేస్తావు, యు ఆర్ ఓన్లీ ఫిట్ ఫర్ డాక్టర్? నో. యు ఆర్ డన్ బీడీ టీచింగ్, ఓన్లీ ఫిట్ ఫర్ టీచింగ్? నో. ఎడ్యుకేషన్ని జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం దయచేసి 10th క్లాస్ స్టూడెంట్స్ ఆపేయండి. ఐఎమ్ సెయింగ్ దిస్ బికాస్ యూ నీడ్ టు నో హౌ ఇట్స్ వర్క్. ఎందుకంటే ఈ 10th పీరియడ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మిత్స్ ఏమంటే సోషల్ సైన్స్ రిలేటెడ్, సోషల్ సైన్స్ని ఎందుకు నేను ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జాబ్ ఆర్ నాట్ ఈక్వల్ టు జాబ్ ఎందుకు ఇప్పుడు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, social science is not having jobs అన్నారు కదా. సో for that point I'm telling that education, don't relate education is equals to job. Don't relate it. If you are having interest on a particular course or stream or domain, it will make your bread gainer. అది మిమ్మల్ని ఆ ఇంట్రెస్టే మీకు డబ్బులు సంపాదించేలా చేసింది. That's definite. That's purely definite. You need to only have curiosity and interest. It may be on education, it may be on cultural activities, it may be art, literature, singing, whatever. Who knows? In which you are very well at. Speaking, it's having. You need to find the right path. That's it. And a lot of mentors are there to know you that what is right path. And introspect yourself. మిమ్మల్ని అడగండి వై అని. వై మనం ఈ పని చేస్తామంటే వై. సో కంక్లూజన్ ఆఫ్ ద వీడియో ఈస్ డోంట్ స్టడీ సోషల్ సైన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మార్క్స్. బికాస్ ఓకే 10thలో మాకు మంచి పర్సంటేజ్ మేము మా సర్టిఫికేట్లో చూపించుకోవాలంటే రెక్టిఫై చేయండి, మగ్గిఫై చేసేయండి, రాసేయండి, యూ విల్ గెట్ సంథింగ్ అప్రిషియేషన్స్, దాట్స్ ఇట్. కానీ ఇఫ్ యూ really introspect into social science, what is it, then you are going to become a next level person. మీరు గొర్రెల మందుల నుంచి సపరేట్ ఉండిపోతారు, దాట్స్ ఫర్ షూర్. గొర్రెల మందుల నుంచి యూ విల్ బి ద యూనిక్ వన్. సో సోషల్ సైన్స్ ట్రై టు రీడ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. మీరు ప్రీ జడ్జ్మెంటల్లో పడితే మాత్రం యువర్ అగైన్ ఆన్ ద రాంగ్ పాత్. So this is the introductory video. What is social science? Of course, మనం చాలా contradictory statements pass చేసాం, but it need to be. Truth is bitter, and bitter things are always make a person healthier. So listen me series lo video 1 lo we have seen what social science, and next listen me series lo stay tuned, waiting and stay tuned for my next lectures as well. We will definitely complete all chapters of class 10 syllabus. See you on the next video. Have a good day. Bye bye.